లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జగన్ కు అత్యంత విధేయుల్లో ఒకరిగా ఫోకస్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? కేసుల భయంతో జగన్ కు హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ఒకే జీపెక్కి ర్యాలీలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు. గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడాన్ని రాజకీయంగా చూడొద్దని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డ ఆయన ఇప్పుడు టీడీపీ నేతలతో అంటకాగడం హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలతో జోగి రమేష్ కలిసి తిరుగుతున్నారు. ఇటీవల నూజివీడు బస్టాండ్ సెంటర్లో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాన్ని మంత్రి పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలిసి ప్రారంభించారు. జోగి రమేష్ ఆ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు వారితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. గత కొంతకాలం నుంచి వైసీపీ పార్టీలో అతను యాక్టివ్ గా లేరు. జోగి రమేష్ తనకు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు వైసీపీ పార్టీలో యాక్టివ్ గా లేకుండా టీడీపీ నేతలతో తిరుగుతుంటే పార్టీ మారడం ఖాయమని భావిస్తున్నారు. త్వరలో జోగి రమేష్ టీడీపీలో చేరతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేశారు. ఇటీవల కేసు నమోదైంది. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. ఆయన కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసు నమోదైంది. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో కూడా నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీ ర్యాలీలో కనిపించడంతో పార్టీ మారుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైసీపీ రైతాంగ సమస్యలపై నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో జోగి రమేష్ పాల్గొనలేదు. పెడన ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ ను జగన్ ప్రకటించారు. అయితే మైలవరం నియోజకవర్గంలో పార్టీ పరంగా ఆయన యాక్టివ్ గా లేరు. వైసీపీ నేతలతో టచ్ లో లేరని ఆయన సన్నిహితులు అంటున్నారు. కేసులను తప్పించుకునేందుకు జోగి రమేష్ పార్టీ మారడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటున్నారు. టీడీపీలో మాజీ మంత్రి జోగి రమేష్ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. జోగి రమేష్ వెళ్లి మంత్రి కొలుసు పార్థసారథి, పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు బగ్గుమంటున్నారు. అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యక్తి, 5 ఏళ్ల పాటు పార్టీ క్యాడర్ను కేసులతో వేధించిన వ్యక్తితో కలిసి మంత్రి, పార్టీ ఎమ్మెల్యే ఇలా కార్యక్రమంలో పాల్గొంటారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు, ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. మరి జోగి రమేష్ విషయంలో టీడీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.